ఇంటిని కూల్చివేయచ్చు సీఎం తమ్ముడు. హైడ్రా నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. 2015లో ఆమర్ సొసైటీలో ఇంటిని కొనుగోలు చేశారని తెలిపారు. తనకు ఇల్లును అమ్మిన యజమాని అన్ని అనుమతులతోనే ఇంటిని నిర్మించారని చెప్పారు. కొనుగోలు చేసేటప్పుడు బఫర్ జోన్లో ఉందని యజమాని చెప్పలేదు. తన ఇల్లు బఫర్ జోన్లో ఉందని ఇప్పుడు తనకు నోటీసులు వచ్చాయి. నిబంధనల ప్రకారం లేకుంటే కూల్చేయచ్చు. సమయం ఇస్తే చాలు, సమయం ఇస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను అని తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి రెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు గురువారం నోటీసులు అందించారు. మాదాపూర్లోని అమర్కో ఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్నారు. ఆ ఇల్లు FTL పరిధిలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో నోటీసులు అందించారు. మరోవైపు దుర్గం చెరువును ఆనుకొని ఉన్న కావూరు హిల్స్, నెక్టర్ కాలనీ, డాక్టర్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. నెలలోపు అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులు కూడా హైడ్రా అధికారులు పేర్కొన్నారు. ఇలా సొంత సీఎం తమ్ముడు తిరుపతి రెడ్డి ఏదైతే సొంత కుటుంబ సభ్యులున్నా వాళ్ళ ఇళ్లను కూడా కూల్చేయండి, హైడ్రా ఎవరికి భయపడదని సీఎం గతంలో కూడా చెప్పడం జరిగింది. గతంలో చిట్చాటి కూడా చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇలా ఉన్నటువంటి ముఖ్యమంత్రి తమ్ముడు తిరుపతి రెడ్డి గారి కూడా ఇల్లు అది బఫర్ జోన్లో ఉంది, FTLలో ఉన్నటువంటి నేపథ్యంలో నా ఇల్లును కూడా కూల్చేసుకోండి, నాకు కొద్దిగా సమయం ఇవ్వండి, ఇల్లు కాల్ చేసుకొని వెళ్ళిపోతామని కూడా ఆయన ప్రకటన చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. అది ఎలాంటి దారిస్తూ అనేటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం.